భార్య అనురక్త కుచేలుడికి ఒక సలహా ఇస్తుంది. లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు మీకు స్నేహితుడే కదా, ఆయన దర్శనం చేసుకుని సహాయం అడగమంటుంది. కుచేలుడు ఎవరి దగ్గర చేయి చాచడు అని తెలుసు. అయితే తమ కోసం కాకపోయినా ఆకలితో అలమటిస్తున్న బిడ్డల కోసమైనా శ్రీకృష్ణుడి సహాయం అడగమంటుంది. ఆలోచించిన సుధాముడు సరే అంటాడు. గురువు సాందీపుడు చెప్పినట్లు పెద్దలు కానీ స్నేహితుల వద్దకు కానీ వెళ్ళేప్పుడు ఏమైనా తీసుకువెళ్ళాలి. కానీ కుచేలుని ఇంట కొన్ని అటుకులు మాత్రమే ఉంటాయి. ఆ అటుకులు చిరిగిన వస్త్రంలో మూటగట్టుకొని బయలుదేరుతాడు సుధాముడు. తెలియకుండానే నడిచి నడిచి ద్వారకకు చేరుతాడు. కుచేలుడు ద్వారక నగరం చేరుకొని అక్కడ ఉన్న రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుణ్ణి కలవనిస్తారా అని సందేహపడతాడు. శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడి అడ్రస్ తెలుసుకొని కలవడానికి వెళ్తాడు.